ప్రస్తుతానికి నేను కోపెన్హాగన్ ఎయిర్పోర్ట్ డెన్మార్క్ నుంచి నేను ఇప్పుడు ఆస్లో ఎయిర్పోర్ట్ నార్వేకి వెళ్తున్నాను. నార్వేజియన్ ఫ్లైట్ ఎక్కేసా. ఈ బ్లాక్ సీట్స్ మీద రెడ్ కలర్ చూస్తుంటే మన ఇండియాలోని స్పైస్ జెట్ గుర్తొస్తుంది. ఇక్కడ మనకి నార్వేజియన్ క్రోనా డ్రా చేసుకొని ఇక్కడ మనకి ఒక ట్యాక్సీ బుకింగ్ యాప్ ఉంది. బుక్ ఏ ట్యాక్సీ అనగానే ఇలా మనకు క్యూఆర్ కోడ్, డ్రైవర్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఇచ్చేసింది. BMW బుక్ చేశాను. మనం బుక్ చేసుకున్న BMW వెహికల్ వచ్చేసింది. మీరు ఎంత కష్టపడినా పడండి, కానీ హోటల్ రిసెప్షన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంత ఖర్చు అయినా పర్లేదు, ఎక్స్ట్రా రూమ్ అయినా, ఎక్స్ట్రా ఛార్జెస్ అయినా పర్లేదు, ప్రీమియం అయినా పర్లేదు, నాకు అర్జెంటుగా రూమ్ ఇవ్వండి, అర్జెంటుగా చెక్ ఇన్ చేయాలని మాత్రం అడగకూడదు. అడిగారా ఖచ్చితంగా మన రూమ్ వాళ్ళు ఇవ్వకుండా ఏదో ఒకదాన్ని మనకు అంటగట్టేస్తారు. దానికి ఖచ్చితంగా ఎక్స్ట్రా ఛార్జెస్ అనేది తీసుకుంటారు. ఫ్రెండ్స్, నేను మీ ఆర్కే. మన ప్రపంచానికి స్వాగతం. ప్రస్తుతానికి నేను కోపెన్హాగన్ ఎయిర్పోర్ట్లో ఉన్నాను. కోపెన్హాగన్ ఎయిర్పోర్ట్ డెన్మార్క్ నుంచి నేను ఇప్పుడు ఆస్లో ఎయిర్పోర్ట్ నార్వేకి వెళ్తున్నాను ఆన్ నార్వేజియన్ ఎయిర్వేస్. సో ఆస్లో ఇన్ నార్వే ఈజ్ గోనా బీ మై కంట్రీ నెంబర్ 74. ఈ సంవత్సరం 61వ దేశం. సో నిన్న ఆల్రెడీ మీరు స్వీడన్ చూసుకున్నారు. ఈరోజు రేపు నార్వే మనము ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. సో ఎలా ఉందనేది చూసుకుందాము. ఆల్రెడీ ఇక్కడ ఇమిగ్రేషన్ ఏమీ చెక్ చేయలేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ యూరోప్లోనే ఉన్నాం కాబట్టి బార్డర్ చెక్స్ ఏవి లేవు కాబట్టి డైరెక్ట్గా ఓన్లీ బోర్డింగ్ పాస్ ఇచ్చారు. ఆ బోర్డింగ్ పాస్ని స్కాన్ చేయడంతోనే అలౌ చేస్తారు. సో నాకు తెలిసి నార్వేలో కూడా ఎలాంటి వెరిఫికేషన్స్ ఉండవని కోరుకుంటున్నాను. ఒకవేళ ఉండేటైతే కూడా మనకేం ప్రాబ్లం లేదు, మనకు ఆల్రెడీ వీసా ఉంది కాబట్టి సో మనం హ్యాపీగానే వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఈరోజు మనము నార్వేని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఏ గేట్స్కి అనేది కొంచెం ఎక్కువగానే వాకింగ్ ఉంది. సో మనం ఇప్పుడు A6 గేట్ వైపు నడుస్తున్నాము. సో మార్నింగ్ 7:15కి ఫ్లైట్ ఉంది. ఇది 1 గంట 10 నిమిషాల్లో 8:25 కల్లా మనము నార్వేకి రీచ్ అయిపోతాం. సో నార్వేలో హోటల్ బుక్ చేశాను. మనకి ఎర్లీ మార్నింగ్ కాబట్టి వాళ్ళు హోటల్ ఇస్తారా, చెక్ ఇన్ చేయనిస్తారా లేదా తెలియదు. ముందైతే లగేజ్ పెట్టేసి ఎక్స్ప్లోర్ చేయడానికైనా వెళ్ళిపోవచ్చు. అదే ఎయిర్బిఎన్బీస్ అయితే మధ్యాహ్నం వరకు, సాయంత్రం వరకు, కొన్నిసార్లు అయితే 3-4 వరకు కూడా వాళ్ళు అలౌ చేయరు కాబట్టి అప్పుడు ఈ ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్స్ అనేది మనకి ఎయిర్బిఎన్బీస్కి అస్సలు పనికిరావు. హోటల్స్ కనీసం అట్లీస్ట్ మనకి చెక్ ఇన్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. గేట్ A6 దగ్గరికి వచ్చేసాము. ఇంకా ఇక్కడ బోర్డింగ్ స్టార్ట్ అవ్వలేదు. బోర్డింగ్ స్టార్ట్ అయిన వెంటనే వెళ్ళిపోదాం. ఈ నార్వేజియన్ ఎయిర్వేస్ ఫ్లైట్లో మనము ఇప్పుడు కోపెన్హాగన్ డెన్మార్క్ నుంచి నార్వేకి బయలుదేరుతున్నాం. రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లో నార్వేజియన్ ఫ్లైట్ ఎక్కేసా. ఈ బ్లాక్ సీట్స్ మీద రెడ్ కలర్ చూస్తుంటే మన ఇండియాలోని స్పైస్ జెట్ గుర్తొస్తుంది. సో స్పైస్ జెట్ ఫ్లైట్లా ఉంది ఇది. 3+3 రెగ్యులర్ ఫ్లైట్, 6 సీట్స్ ఇన్ ఎ రో. దీంట్లో బిజినెస్ క్లాస్ ఏం లేదు. సో రెగ్యులర్ సీటే, విండో సీట్ తీసుకున్నాను. సో మంచి ట్రావెల్ షార్ట్స్ వీలైతే అవి కూడా తీసి ఇంక్లూడ్ చేస్తాను. అనేవి మనము స్వీడన్కి వెళ్ళినప్పుడు కూడా కనిపించాయి కదా. డెన్మార్క్ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ దోస్ విండ్ మిల్స్. కొన్ని సముద్రంలో, కొన్ని నీళ్ళ మీద ఇలా విండ్ పవర్ జనరేట్ చేయడం కోసం విండ్ మిల్స్ యూజ్ చేస్తూ ఉంటారు. మబ్బులన్నీ చూస్తుంటే ఏం గుర్తొస్తుంది చెప్పండి? ఒక దూది పరుపులోంచి అన్నీ సపరేట్గా చేసినట్టు ఇలా అనిపించట్లేదు? మొత్తం ప్రాపర్గా ఈ మబ్బులన్నీ రకరకాలుగా చిన్న పీసెస్ అయిపోయేసరికి దూది పింజల్లాగే అనిపిస్తున్నాయి. దూది పరుపులోంచి బయటికి లాగిన, లేదా దూది పరుపు తయారు చేయడానికి దూది పింజల్ని తయారు చేసుకుంటాం కదా, అలా ఉన్నాయి మబ్బులు. వాళ్ళ క్యూట్ ఉన్నాయి మబ్బులు. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లో ఎయిర్లైన్స్ వాళ్ళు మనకి వైఫై అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. కాకపోతే స్పీడ్ పెద్దగా అంత పర్ఫార్మెన్స్ బాగుండదు అనమాట. కానీ ఇది ప్రీమియం ఇంటర్నెట్ అని చెప్పంటే సరే ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి అని అది కొనుక్కున్న. $599 అంటే దాదాపు 550 రూపాయలు పెట్టి కొన్నాను.
కానీ సూపర్ స్పీడ్ ఉంది. సో నిజంగానే ప్రీమియం ఇంటర్నెట్ ఇచ్చారు. ఇంత డబ్బులు తీసుకొని కూడా మనల్ని ఏమైనా జస్ట్ స్లో ఇంటర్నెట్ ఇస్తారేమో అనుకున్నా, కానీ ఫ్లైట్లో ప్రయాణిస్తూ కూడా మంచి స్పీడ్తో నేను ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేయగలుగుతాను. నార్వే రీజియన్లోకి వచ్చాము. ఇక్కడ ఓల్డ్ చిన్న చిన్న స్కాటర్డ్ ఐలాండ్స్ కనిపిస్తున్నాయి. స్కాటర్డ్ మన ఓల్డ్ అనే ఐలాండ్స్ కనిపిస్తున్నాయి. మనం ఇక్కడ ఫ్లైట్లో చూస్తుంటే మనకి నార్వేలోని ఒక చిన్న నగరం అనేది కనిపిస్తుంది చూడండి. ఇక్కడ అంత క్లియర్ ఉంది కదా. సో అదొక కోస్టల్ సిటీలా ఉంది. బ్యూటిఫుల్ ఉంది. చుట్టూరా సముద్రం అండ్ మధ్యలో ఒక కోస్టల్ విలేజ్. ఇక్కడ నుంచి ఫ్లైట్లో చూస్తుంటే ఇదేదో నీటిలో పాకురు పట్టినట్టు అనిపిస్తుంది, కానీ ఇదంతా కూడా ఆస్లో సిటీ అన్నమాట, క్యాపిటల్ సిటీ ఆఫ్ నార్వే. సో ఇవన్నీ కూడా గుబురుగా ఎదిగిన చెట్లు, వాటి మధ్యలో ఇల్లు, మొత్తం నగరం బ్యూటిఫుల్గా ఉంది కదా. ఆస్లో లుక్స్ సో నైస్. బ్రిడ్జెస్, వాటర్, ట్రీస్, బిల్డింగ్స్ ఇవన్నీ కనిపిస్తుంటే అల్టిమేట్ ఉంది. ఒక 5-10 నిమిషాల్లో మనం ఆస్లోలో ల్యాండ్ అవ్వబోతున్నాం. ఇప్పటిదాకా కనిపించింది ఒక ఎత్తు, ఎప్పుడు కనిపించేది ఒక ఎత్తు. ఎంత నీట్గా ల్యాండ్స్కేపింగ్, ఎంత నీట్గా వీళ్ళు వాళ్ళ రోడ్స్ని షేప్ చేసుకున్నారు కదా. చూస్తుంటే ఒక్కటి కూడా ఇక్కడ ఫ్లాట్ లైన్ లేనట్టుంది. కానీ అయినా కూడా ఉన్న ల్యాండ్ని వాళ్ళు ఎలా నీట్గా క్లీన్గా ఎలా చేసుకోవచ్చో అలా చేసుకుని ఎంత బ్యూటిఫుల్గా ఉంది. స్విట్జర్లాండ్ ఇస్ ఫేమస్ ఫర్ ల్యాండ్స్కేపింగ్ అని నాకు స్విట్జర్లాండ్ కంటే కూడా బాగా నచ్చుతుంది ఈ ఏరియా. ఇంకా ఆస్లోకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో తెలీదు, కానీ ల్యాండ్స్కేపింగ్ అయితే అద్భుతం కదా. అసలు ఏం మాత్రం ఫ్లాట్ ల్యాండ్ లేదు, మొత్తం కంప్లీట్గా ఎత్తుంపులు ఎగుడు దిగుడు ఉన్నదాన్ని ఎంత బ్యూటిఫుల్గా వీళ్ళు డిజైన్ చేసుకున్న రోడ్లు వేసుకున్నారు. ఆ ఇల్లు అయితే అసలు వావ్. మన ఫ్లైట్ నీడ్ అనేది కూడా మనకు మన వీడియోలో క్యాప్చర్ అవుతుంది చూడండి. బ్యూటిఫుల్ కదా. yes it's just about to land now. అన్నీ దగ్గరకు వచ్చేసి మన ఫ్లైట్తో కలిసిపోయింది. సేఫ్గా సక్సెస్ఫుల్గా ఆస్లో నార్వేలో ఎంటర్ అయిపోయాను. సో బయటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఏమైనా ఉంటుందా, లేకపోతే డొమెస్టిక్ ఫ్లైట్ లాగే చూస్తారా అనేది మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఆ తర్వాత విల్ గో టు ద హోటల్. సక్సెస్ఫుల్గా నార్వేలో అడుగు పెట్టేసా. యాక్చువల్గా ఇవి స్కాండినేవియన్ కంట్రీస్లో చాలా చలి ఉంటుంది. మనం సమ్మర్ టైంలో వచ్చాం కాబట్టి విపరీతమైన వేడి అండ్ ఎండ ఉంది. సో ఒక విధంగా మన అదృష్టము. అంత చలిలో ఇక్కడ ప్రాపర్గా క్యాప్చర్ చేయలేము, ప్లస్ చీకటి కూడా ఎక్కువ ఉంటుంది. సో ఇది సమ్మర్ టైం కాబట్టి ఎక్కువ వెలుగుంది, మనకి మంచిగా క్యాప్చర్ చేసుకోవడానికి అవకాశం వచ్చింది. నేను ఇంతకుముందు తీసిన ఒక వీడియో చూసారు కదా, ఫ్లైట్ నీడ క్యాప్చర్ చేయడం. దట్ ఈస్ వన్ ఆఫ్ మై బెస్ట్ ట్రావెల్ షాట్ ఎవర్ అని అనుకోవచ్చు. నాకైతే సూపర్గా నచ్చింది. మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్స్లో తెలియజేయండి. ఇప్పుడు ఇక్కడ అరైవల్స్ వైపు బయలుదేరుతున్నా.
డైరెక్ట్గా మనల్ని బ్యాగేజ్ బెల్ట్ దగ్గర తీసుకొచ్చిందంటే ఇక్కడ ఎలాంటి ఇమిగ్రేషన్ చెక్స్ అనేది లేవు, మనల్ని ఒక డొమెస్టిక్ ఫ్లైట్ లాగానే కన్సిడర్ చేసిందని అర్థమవుతుంది. సో జస్ట్ బ్యాగేజ్ కలెక్ట్ చేసేసుకొని, సో మనకి ఇక్కడ బ్యాగేజ్ స్క్రీన్ నెంబర్స్ ఉన్నాయి. సో బ్యాగేజ్ కలెక్షన్ నెంబర్ 1 మన ఫ్లైట్ వస్తుంది కాబట్టి అక్కడికి వెళ్ళి కలెక్ట్ చేసేసుకొని బయలుదేరుతాం. ఇక్కడ ట్యాక్స్ ఫ్రీ నార్వే అని రాసింది ఆస్లో ఎయిర్పోర్ట్. సో ఇక్కడ మనకి డొమెస్టిక్ ఫ్లైట్లో వచ్చినా సరే ట్యాక్స్ ఫ్రీలో, డ్యూటీ ఫ్రీలో వీళ్ళు కొనుక్కొని వెళ్ళొచ్చు అనమాట. ఇదంతా కూడా యూరోప్లో భాగమే, కాకపోతే ఇట్స్ ఎ డిఫరెంట్ కంట్రీ కాబట్టి దే అలవ్ యూ ఫర్ డ్యూటీ ఫ్రీ షాపింగ్. ఎయిర్పోర్ట్లో ఇప్పుడే ఏటీఎంలోంచి డ్రా చేశాను నార్వేజియన్ క్రోనా. సో ఇది కూడా దాదాపు 8 రూపీస్ అనమాట. ఇది ఒక్కొక్కటి 500 హైయెస్ట్ ఇది. సో 500 అంటే దాదాపు 4000 రూపీస్ లెక్క. సో ఇక్కడ మనకి నార్వేజియన్ క్రోనా డ్రా చేసుకొని ఇక్కడ మనకి ఒక ట్యాక్సీ బుకింగ్ యాప్ ఉంది. ఆ యాప్ దగ్గరికి వెళ్ళి మనం సెర్చ్ చేస్తే సో మన హోటల్ ఎంత డిస్టెన్స్ ఉంది, దాంట్లో మనకి లగేజెస్ ఏమేమి ఉన్నాయి, ప్లస్ ఎంత కాస్ట్ పడుతుంది అనేది చూపిస్తుంది. 820 క్రోనా, 725 క్రోనా, 729 క్రోనా, 759 క్రోనా. సో మనకి ఎకో కార్ కావాలా, ప్రీమియం కార్ కావాలా, లేకపోతే పెట్రోల్ అండ్ డీజిల్ కార్ కావాలా. 820 అంటే దాదాపు 6500 రూపీస్. ఆర్ యూ స్టిల్ హియర్? ఎస్, కంటిన్యూ. అదే 720 అంటే దాదాపు మనకి 5600, 5700 రూపీస్. 50 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది, బాగానే వెళ్తుంది. ఇక్కడ కూడా ట్యాక్సీకి బుక్ ఏ ట్యాక్సీ అనగానే ఇలా మనకు క్యూఆర్ కోడ్, డ్రైవర్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఇచ్చేసింది. BMW బుక్ చేశాను, 759 క్రోనా. డ్రైవర్ ఫోన్ నెంబర్తో సహా వచ్చింది. ఒక 3 మినిట్స్లో మనకు వెహికల్ వచ్చి ఇక్కడ మన కోసం వెయిట్ చేస్తుంది అనమాట. బయటికి వచ్చి చూస్తే అసలు ఒక్క ట్యాక్సీ కూడా లేదు, ఓన్లీ ట్యాక్సీ బుకింగ్ యాప్స్ మాత్రమే ఉన్నాయి. ఇలా వీళ్ళు ఎవరైనా సరే యాప్లో బుక్ చేసుకోవాలి, స్క్రీన్ పైన కనిపించేది. ఊబర్ కూడా ఉంది, కానీ ఊబర్ కంటే ఇవే చీప్ ఉన్నాయి. ఊబర్లోనే ఇంకా మోర్ ఎక్స్పెన్సివ్ ఉన్నాయి అనమాట. ఇక్కడ బుక్ చేసుకుంటే మనకి ఇక్కడికి వచ్చి పిక్ చేసుకుంటుంది అనమాట. అసలు ఎయిర్పోర్ట్ బయటికి రావడంతో ఇంత ఖాళీగా ఎప్పుడైనా చూసారా ఎక్కడైనా? నేనైతే ఎక్కడ చూడలేదు, మొత్తం ఖాళీగా ఉంది. ఎండ ఉన్నప్పుడు మాత్రమే వేడి, ఎండ లేదు అంటే విపరీతంగా చలి పెడుతుంది. సో ఇది సమ్మర్ టైం కాబట్టి తట్టుకోగలుగుతున్నాం, కానీ వింటర్లో అయితే అసలు ఉండలేము, విపరీతంగా మంచు కురుస్తూనే ఉంటుంది ఇక్కడ. మనం బుక్ చేసుకున్న BMW వెహికల్ వచ్చేసింది, దీంట్లో మనము ట్రావెల్ చేయబోతున్నాం. ట్యాక్సీ ఎక్కేసాను. ఇక్కడ నుంచి రాడిసన్ బ్లూ స్కాండినేవియా హోటల్ దాదాపు 50 కిలోమీటర్ల దూరం ఉంది. సో నేను ట్యాక్సీ అతను అడిగాను అనమాట, ఇక్కడ మరి ఇంత దూరంలో ఉంది, రాడిసన్ బ్లూలు 2-3 ఉన్నాయి, మనకి ఎయిర్పోర్ట్లో కూడా ఒక హోటల్ ఉంది, అది ఉండడం బెటరా, ఎందుకంటే ఇక్కడ ఓన్లీ 2 డేసే ఉంటున్నాను నేను, మళ్ళీ ఎల్లుండి మనం ఐస్లాండ్ వెళ్ళాలి అని అంటే, లేదు సార్ అక్కడికే వెళ్ళాలి, ఇది ఇక్కడ ఎయిర్పోర్ట్ తప్పించి ఏమీ లేవు, ఇక్కడ దెర్ ఇస్ నథింగ్ టు ఎక్స్ప్లోర్ అని చెప్పేసి అని అన్నాను అనమాట. అందుకని సో వీఆర్ హెడింగ్ టువర్డ్స్ ద సిటీ, మెయిన్ సిటీ అక్కడే ఉంది. ఆ 2 డేస్లో మనం ఏవి బెస్ట్ వీలైతే అవి ఎక్స్ప్లోర్ చేయడానికి మన ప్రయత్నం మనం చేద్దాం. సో ఇక్కడ నుంచి 50 కిలోమీటర్ల దారి ఎలా ఉంది అనేది మంచి మంచి టైమ్ ల్యాప్స్ షాట్స్ ఇంక్లూడ్ చేస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. చూస్తున్నారుగా ఎయిర్పోర్ట్ రోడ్ అయితే చాలా విశాలంగా అండ్ చాలా ఖాళీగా ఉన్నాయి. అందుకే 52 కిలోమీటర్ల డిస్టెన్స్ కూడా కేవలం 40 నిమిషాల్లో కవర్ చేయబోతున్నాము. అయితే ఇక్కడ మనకి రోడ్ లైన్ పక్కనే మనకి రైల్వే లైన్ కూడా కనిపిస్తుంది అనమాట. సో రైల్వేస్ కూడా ఇక్కడ ఉన్నాయంట. మనకి ఈవెన్ ట్రైన్ స్టేషన్ కూడా మనకి సిటీలో మన హోటల్ దగ్గరలోనే ఉందంట. అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి కావాలంటే మనము ట్రైన్లో కూడా ఎల్లుండి రావచ్చు. సో మనకి పక్కనే రైల్వే లైన్ కనిపిస్తుంది, ఇటువైపు ఏమో మనకి రోడ్ లైన్ కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఒక టనెల్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇది అండర్ ద వాటర్ వెళ్తుంది అనమాట. దాదాపు 4 to 5 కిలోమీటర్స్ లాంగ్ టనెల్ ఇది. సో సముద్రం కింద ఈ టనెల్ వేసుకున్నారు. ఇక్కడ నుంచి మనము సిటీ లోపలికి ఎంటర్ అవ్వబోతున్నాము. ఇది ఎలా ఉందనేది దీన్ని కూడా మనము టైం ల్యాప్స్తో చెక్ చేసుకుందాం.
అండర్ వాటర్ టనెల్లోంచి బయటకు వచ్చాక సిటీలోకి వచ్చేసాను. ఇదే ఆస్లో సిటీ. మన వెనకాల కనిపిస్తుంది పెద్ద బిల్డింగ్ రాడిసన్ బ్లూ. ఆ హోటల్లోనే బుకింగ్ చేసుకున్నా. కాకపోతే మనం పొద్దున్నే వచ్చామన్నమాట. అందుకని వీళ్ళ దగ్గర రూమ్స్ అవైలబుల్ లేవంట. 3 గంటలకి చెక్ ఇన్ టైం అని చెప్పేసి అన్నారు. మ్యాక్సిమం 12 గంటల వరకు ఇవ్వడానికి ట్రై చేస్తామన్నారు. ఇప్పుడు 10 అవుతుంది. సో ఇంకో 2 గంటలు మనం ఇక్కడ సిటీలో టైం పాస్ చేయాలి బిఫోర్ వి చెక్ ఇన్ టు ద హోటల్ రూమ్. ఇది ప్రాపర్ సిటీ సెంటర్ ఆఫ్ ఆస్లో, నార్వేలో. ఇక్కడ ఏదైనా మనకి ఇండియన్ రెస్టారెంట్ ఏమైనా దొరికేట్టయితే అక్కడ బ్రేక్ఫాస్ట్ ఏమైనా చేయడానికి ట్రై చేద్దాం. ఓ వావ్, ఇక్కడ రావడంతోనే ఇండీ స్పైస్ అని చెప్పేసి మన ఇండియన్ రెస్టారెంట్ కనిపిస్తుంది. పక్కన ఒక ట్రైన్ కూడా కనిపిస్తుంది. సో మనం ప్రాపర్ సిటీ సెంటర్లో ఉన్నాము, అందుకే అన్ని దగ్గరలోనే ఉన్నాయి. ఈ రెస్టారెంట్లో ఏమైనా ఉండేటైతే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడానికి ట్రై చేద్దాం. మన ఆశ అయిపోయింది. ఇక్కడ సాయంత్రం 4 గంటలకు 5 గంటలకి రెస్టారెంట్స్ ఓపెన్ అవుతాయంట. ఉదయం వేళ ఉండవంట. రెస్టారెంట్ ఓపెన్ చేసలేదు. చూద్దాం ఇంకేదన్నా ఉంటాయా, ఏదైనా తినడానికి అవకాశం ఉందా, ఎక్కడ టైంపాస్ చేయడానికి అవకాశం ఉందా చూసి, అదర్వైజ్ ఏదైనా ఎక్స్ప్లోర్ చేసే అవకాశం ఉంటే అదన్నా ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తాను. ఫైనలీ మనకి రాడిసన్ బ్లూ హోటల్లో ఒక రూమ్ అయితే ఇచ్చారు. 4 గంటల ముందే ఇచ్చారు, అంటే 11 లోపలనే ఇచ్చారు. కాకపోతే ఏం జరిగింది, ఆ రూమ్ ఎలా ఉందనేది చూస్తూ ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. మీకు ఫస్ట్ రూమ్ టూర్ చేస్తాను, ఆ తర్వాత దీంట్లో ఉన్న మతలబ్ ఏంటనేది మాట్లాడదాం. మనకి 17th ఫ్లోర్, వన్ ఆఫ్ ద టాప్ ఫ్లోర్, 1712 రూమ్ ఇచ్చారు. ఇక్కడ ఎంటర్ అవ్వడంతోనే రైట్ సైడ్లో ర్యాక్ ఉంది, అండ్ దెన్ బాత్రూమ్ ఉంది. ఆ తర్వాత ఇక్కడ మనకి బెడ్ విత్ ప్రాపర్ విండో, మంచి విజిబిలిటీ ఉన్న విండో ఉంది. టాప్ ఫ్లోర్ కాబట్టి మొత్తం సిటీ వ్యూ అంతా ఉంది. పక్కనే సముద్రం ఉంది. ఇక్కడ మనకి సన్సెట్ టైం చాలా బాగుంటుందంట. వీలైతే అది మనం క్యాప్చర్ చేయడానికి చూద్దాం. సో వ్యూ అయితే అల్టిమేట్ ఉంది, అదిరిపోయింది. అండ్ వన్ ఆఫ్ ద టాప్ ఫ్లోర్స్ కాబట్టి మంచి చూడడానికి కూడా చాలా బాగుంది. ప్లస్ కెథడ్రల్ ఏదో ఉన్నట్టుంది ఇక్కడ, అది కూడా కనిపిస్తుంది. సో ఇదంతా బాగానే ఉంది, కానీ అసలైన మతలబ్ ఏంటనేది మాట్లాడదాం. మన బాస్ మెగాస్టార్ చిరంజీవి ఠాగూర్ సినిమాలో ఒక డైలాగ్ అంటాడు, ఎప్పుడు కూడా డాక్టర్ల దగ్గర, లాయర్ల దగ్గరికి వెళ్ళి ఎంత డబ్బు ఖర్చు అయినా పర్లేదు సార్, మమ్మల్ని కాపాడండి అని చెప్పేసి అని అడగకూడదు. అలాగే ఆయన బాస్ చెప్పిన స్టైల్లోనే ఇంకో డైలాగ్ చెప్తున్నా వినండి. మీరు ఎంత కష్టపడైనా పడండి, కానీ హోటల్ రిసెప్షన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంత ఖర్చు అయినా పర్లేదు, ఎక్స్ట్రా రూమ్ అయినా, ఎక్స్ట్రా ఛార్జెస్ అయినా పర్లేదు, ప్రీమియం అయినా పర్లేదు, నాకు అర్జెంటుగా రూమ్ ఇవ్వండి, అర్జెంటుగా చెక్ ఇన్ చేయాలని మాత్రం అడగకూడదు. ఎందుకంటే రూమ్ అవైలబుల్ ఉన్నా సరే లేదని చెప్తారు. సో ఇది ప్రీమియం రూమ్ అంట. నేను యాక్చువల్గా బుక్ చేసింది కూడా ఇదే రూమ్. సో దీనికి పర్ డే 400 క్రోనాస్, అంటే దాదాపు 3200 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేసి 2 డేస్కి కలిపి 800 క్రోనాస్ ఛార్జ్ చేసి నాకు ఇది ప్రీమియం రూమ్ అని ఇచ్చారు. మేబీ నాకు 11th ఫ్లోర్లోనో, 12th ఫ్లోర్లోనో, 8th ఫ్లోర్లోనో వచ్చేది 17th ఫ్లోర్. సో రూమ్ ఓన్లీ ఫ్లోర్ అప్గ్రేడ్ చేసినందుకు రోజుకి దాదాపు 3,200 రూపాయలు చొప్పున 6,400 రూపాయలు ఎక్స్ట్రా కట్టి 4 గంటల ముందు రూమ్ తీసుకున్నా. ఈ 4 అవర్స్కి కూడా పర్ అవర్ మళ్ళీ 100 క్రోనాస్ చొప్పున 800 చొప్పున ఛార్జ్ చేస్తున్నారు. కాకపోతే వాళ్ళ దగ్గర మనం క్లబ్ మెంబర్షిప్ తీసుకుంటే అది వేవ్ ఆఫ్ చేస్తాను అనమాట. సో అలా అది క్లబ్ మెంబర్షిప్ తీసుకోవడం వల్ల దానికి ఫ్రీ మెంబర్షిపే, దానికి వేవ్ ఆఫ్ అయిపోయింది. బట్ స్టిల్ ఐ పేడ్ దిస్ అమౌంట్. సో మన బాస్ స్టైల్లో చెప్పాలంటే ఎంత కష్టమైన పడు, కానీ రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి మాకు ఎంత ఖర్చైనా పర్లేదు, అర్జెంటుగా రూమ్ ఇవ్వండి అయ్యా అని మాత్రం అడగండి. అడిగారా ఖచ్చితంగా మన రూమ్ వాళ్ళు ఇవ్వకుండా ఏదో ఒకదాన్ని మనకు అంటగట్టేస్తారు. దానికి ఖచ్చితంగా ఎక్స్ట్రా ఛార్జెస్ అనేది తీసుకుంటారు. సో ఇది నాకు ఈరోజు జరిగిన ఎక్స్పీరియన్స్, అది మీకు షేర్ చేసుకుంటాను. మొన్న డెన్మార్క్లో, నిన్న స్వీడన్లో, ఈరోజు నార్వేలో, ఎల్లుండి ఐస్లాండ్లో, ఇలా చాలా హెక్టిక్ ట్రావెల్ చేస్తూ ఉన్నా. సో ఉదయం ఎర్లీ మార్నింగ్ లేచి, ఈరోజు అయితే అసలు 4 o'clock కల్లా నేను రెడీ అయిపోవాల్సి వచ్చింది. ఎందుకంటే 7కి మనకి ఫ్లైట్ అనమాట. సో 5 కల్లా ఎయిర్పోర్ట్లో ఉండాలని. సో అంత పొద్దున్నే లేచి ఇదంతా తిరిగేసి రావడం వల్ల సో చాలా హెవీగా అయిపోయింది. సో మనం ఇప్పుడు కొంచెం రెస్ట్ తీసుకుంటాను నేను. సో దిస్ ఇస్ గోనా బి మై రెస్టింగ్ టైం. ఈ వీడియోని ఇంతటితో ముగించేస్తాను. సో ఇక్కడ లోకల్ ఎక్స్ప్లోరేషన్ అనేది నెక్స్ట్ వీడియోలో మీరు చూద్దరు. కానీ
ఉన్నా మరి. దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్. టేక్ కేర్. బై.